హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే మనకి డ్రాగన్ తోట చూసారా, అదిగోండి ఎంత బాగా వస్తున్నాయో. 3 ఫ్రిడ్జ్లో వేసాం కదా, ఎంత బాగానే నాటుకున్నాయి ఫ్రిడ్జ్లో వేసాక. ఇది కారం బంతండి, ఇది కూడా బాగానే వస్తున్నాయి. మనకి 2 వైపులు 2 వేసాను, ఫ్లవర్స్ వస్తే చాలా బాగుంటాయి. ఇలాగా ఇక్కడ కూడా వేస్తున్నామండి ఈ ఫ్రిడ్జ్లో. ఇంతవరకు ఇక్కడే ఉండేవి, వేర్లు వచ్చినాయి, పీకేసాం. ఇందులోనే ఉండినాయి అన్నమాట, తీసేసాం. ఇలా వేర్లు వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు ఈ పైపులు కింద వరకు కన్నం చేసి ఈ పైప్ వేసామండి. అలాగ ఊస పెట్టడానికి 2 వైపులు కన్నాలు పెట్టామండి. ఊస పెట్టి మనం టైర్ వేసుకోవచ్చు, లేకపోతే అలా పైకి ఎక్కించవచ్చండి. ఇది రాడ్డు, దీనికి ఇది కట్టేసామనుకోండి గట్టిగా ఉంటుంది తాడెట్టి. ఈ పక్కన చుట్టూరు వేసుకుంటే ఎన్ని మొక్కలైనా వేయచ్చండి, అలా పైకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు వేస్తున్నాను, ఇందులోయే తీసి. ఇప్పుడు ఈ పైపులు వేయడం చూపించలేదు, అందులో వేసేటప్పుడు చూపించాం కదా, అలాగే వేసాము. 2 కన్నాలు పెట్టి కింద వరకు ఈ పైపులు వేసాం అన్నమాట. ఇప్పుడు మొక్కలు వేస్తానండి. ఇది ఇందులోదే పీకేమన్నమాట. ఆ మొక్క వేసాక ఇది వేస్తాను. ఇదిగోండి, ఇది కూడా వేర్లతో ఉంది చూసారా, ఇక్కడే వేస్తాను. పైన వేసుకుంటే చాలండి. మనం స్టెమ్ మాత్రం కప్పేయకూడదు, మట్టిలోకి కప్పేస్తే మనకి మురిగిపోద్ది అన్నమాట. ఇంకా కొంచెం తీయాలి కన్నం. డ్రాగన్ తోట మేలో స్టార్ట్ అవుతుంది కదా, ఈలోగా మనం డెవలప్ చేసుకోవాలి ఎక్కువ. ఇప్పుడు నుండి బలమైన ఫుడ్ ఇస్తే అప్పుడు బాగా కాస్తాయండి. మొక్కలు కూడా వేసుకునే వాళ్ళు ఇప్పుడు వేసుకోవాలి. ఇలాగ వేర్లు కప్పడితే చాలండి. ఇంకా కొంచెం తీద్దాం, స్టెమ్ ఉంది కదా. చూసారా మట్టి, మన ఎండాకులు, అలాగే కిచెన్ వేస్ట్తో నింపాం కదా, ఎంత బాగా ఎరువుతో ఎంత బాగా మట్టి తయారైందో ఎరువు. ఇదిగోండి, ఇంత ఆ స్టెమ్ వరకు కప్పేస్తే చాలండి. మళ్ళీ ఇది ఉందండి, ఇది కప్పేయకూడదు, కప్పితే మనకి మురిగిపోద్ది అన్నమాట, ఫంగస్ వచ్చేస్తుంది మొత్తం చెట్టు అంతా. అది కాడ ఎంతవరకు ఉందో అక్కడి వరకే కప్పుకోవాలి. ఇది ఇలా వేసామండి, ఇది కట్టేస్తాను అన్నీ వేసాక. ఇక్కడ ఒకటి వేస్తున్నాను చూడండి. ఇలాగా పైపు చుట్టూ వేసుకున్నామంటే మనం పైకి కట్టేసుకోవచ్చు. డ్రాగన్ తోటలాగా పెంచేద్దామని ఎక్కువ మొక్కలు వేస్తున్నామండి. మనం చిన్న చిన్న స్టెమ్లు తీసి మట్టిలో వేస్తే వేర్లు వచ్చేస్తున్నాయండి. ఇప్పుడు ఇదే వేస్తాను. అలా పైన వేసి అప్పుడు వేస్తండి. ఇది వదిలేండి, ఇది పట్టుకోండి, వీడియో సరిగ్గా చూపించి వదిలేండి. అలా పడేస్తే తర్వాత కట్టదు. ఇదిగోండి, మట్టి కప్పేయడమే. మన దగ్గరికి ఇలా వేసుకున్నామంటే ఇలా కట్టేసుకోవచ్చు. పైపు దగ్గరికి ఈ 2 కలిపి కట్టాలండి. ఇలా వదిలేద్దాం. ఇప్పుడు ఈ పక్క వేద్దాం. ఇది కూడా ఇక్కడ ఒకటి వేసుకున్నామంటే మనం 4 వైపులు 4 పైకి వెళ్ళిపోతాయండి. ఎన్నన్నా వేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్ ఖాళీగానే ఉంటుంది కదా, మనం పై వరకు అలాగే ఎక్కిచ్చేసుకోవచ్చు. పందిరి ఉంది కదా, వేర్లు వచ్చినాయి కాబట్టి మనకి డౌట్ లేదు, బాగానే బతుకుతాయి.
ఇలా దగ్గరగా వేసుకుంటే కట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఒకటి వేస్తానండి. ఇప్పుడు నుండి వీటికి వేర్లు వచ్చినాయి అన్నీ పాతేసుకుంటండి. మేలో క్రాప్ స్టార్ట్ అవుతుంది. అందుకని ఇప్పుడు నుండే మనం బలమైన ఫుడ్ కూడా ఇస్తూ ఉండాలి. అప్పుడు బాగా కాస్తాయండి. ఇప్పుడు వీటికి వేస్తాను. ఇక్కడ ఒకటి ఉంది, ఇది వేసేద్దాం. ఇక్కడ 4 ఏపులు 4 వేసుకుంటండి. ఉన్న కొమ్మలు వారిని వేసేస్తే అలా పైకి వెళ్ళిపోతాయండి. ఇంకా చాలా ఉన్నాయి టబ్బులు. ఇది ఇలా కట్టేయడం. ఇక్కడ ఒకటి వేసాం కదండి, ఇక్కడ ఒకటి వేద్దాం. ఇవి కూడా వేర్లు వచ్చినాయి చూసారా. ఇది చూసుకొని ఈ లోతుగున్నది ఇటువైపుకి వేసుకోవాలండి. ఇలాగా కడతాకి బాగుంటుంది. ఈ ఫ్రిడ్జ్లో ఎన్ని మొక్కలన్నా వేసుకోవచ్చండి, చాలా ఖాళీగా ఎదుగుతాయి. ఇవి ముందుటియే పీకలేదు, ఇంక ఇలా కట్టేయచ్చండి. ఇటే వేస్తాను. ఈ ముందు నాటిన ఇవన్నీ చూసారా, ఇవన్నీ వేర్లు వచ్చినాయి. చిన్న చిన్న కొమ్మలు వేస్తే వచ్చేసినాయి. ఇలా కింద కొమ్మలు మాత్రం తీసేసుకోవాలి. ఇలాగా ఇక్కడ వేస్తాను ఒకటి. మన చుట్టూ వేసేసుకోవచ్చండి, పైపు చుట్టూ. మట్టి మాత్రం చాలా బాగా కంపోర్ట్స్ అయ్యేలాగా ఉందండి, వర్మీ కంపోర్ట్స్ లాగా బాగా మాగిందన్నమాట. పసుల ఎరువు, ఎండాకులు, కిచెన్ వేస్ట్తో నింపాం కదా ఫ్రిడ్జ్, అందువల్ల బాగుంది మట్టి చూసారా. ఇప్పుడు ఇంకోటి వేద్దాం. స్టెమ్ ఇక్కడ చుట్టూ పైపు చుట్టూ వేస్తే పైకి కట్టేసుకోవచ్చండి. ఇవన్నీ గట్టిగా నొక్కాలండి చేతితో. తర్వాత దీనికి వేరు లేవు కదా, తర్వాత వేద్దాం. ఇవి ఇంకొన్నీ ఇప్పుడు కట్టేస్తానండి. చూడండి, ఇది వేర్లు వచ్చినాయండి, ఇదే వేద్దాం. ఇక్కడే వేద్దాం. దగ్గరైనా పర్లేదండి, ఎక్కువ వేర్లు వెళ్ళవయ్యి, థ్రెడ్ అవ్వవు. మనకి లోతుగా ఏమి వెళ్ళవండి డ్రాగన్ మొక్కలు. ఇప్పుడు కట్టేద్దాం. చూడండి, ఈ రెండు పెద్దవి. పైకి వచ్చేస్తుంది, లాగకూడదు, పైకి వచ్చేసింది చూసారా, లాగారు. తర్వాత కట్టొచ్చు. ఇలాగా మనం చుట్టూ ఇలా వేసుకొని ఇలా ఇది కడతానండి. చిన్న కొమ్మలే కదా, అవి సరిగ్గా లాగి రెండు దిక్కులు కట్టాలండి. అది ఇవ్వండి, ఇలా కట్టేసుకోవాలి. కొమ్మలు కలిపేసి ఇలా కడితే పైకి వెళ్ళిపోతాయి అన్నమాట.
ఇంకో కట్టు కట్టాలండి పైన. అలాగా ఏళ్ళ పడుకుంటే ఇలా కట్టేయచ్చండి. అంటే ఇంకా గట్టిగా పాతల్లే మీకు చూపిస్తా కడుతున్నాను. పైపుకి ఇలాగేసి కట్టేసుకోవాలండి. ఇలా పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలాగా అందుకని సపోర్ట్కి పైపు పాతేమండి, మనం కట్టుకుంటాకి బాగుంటుందని 2 పైపులు వేసామండి. ఇదోటి ఇలాగా పైకి ఎక్కిచ్చేసుకోవచ్చు. ఇది మళ్ళీ పాతాను, ఊడిపోయింది. ఇలాగండి మనం ఫ్రిడ్జ్లో ఇలా వేసుకోవాలి. ఇలాగ నాటి చుట్టూరు నాటి ఇలా తాడు కట్టుకుంటే ఇలా పైకి వెళ్ళిపోతాయి. ఆ టైపుకి ఇలా వదిలేసామనుకోండి కొమ్మలు ఇగోండి ఇలాగా అటు నుండి కాస్తాయి అన్నమాట. ఇంకా పొడవుతే ఆ పై పందిరి కూడా అంటే పైకి ఎక్కించవచ్చు. చూసారు కదండి డ్రాగన్ మొక్కలు ఫ్రిడ్జ్లో వేసాము. వేర్లు వచ్చినాయి అన్నీను. ఇందులోనే ఉండినాయి చిన్న మొక్కలు ఇలాగా. ఇవ్వండి ఇవి ఉన్నాయి చూసారా, ఇవన్నీ వేర్లు వచ్చే ఉన్నాయి. ఇలా ఉన్నాయి. ఇవన్నీ తీసి చుట్టూ వేసాం, పైపు చుట్టూ పైపు వేసి. అంటే పైపు ఎందుకు చూపించలేదంటే ఆ ఫ్రిడ్జ్లో వేసేటప్పుడు పైపు చూసారు కదా, అలాగే ఇక్కడ కూడా వేసాము. ఇంకా పైప్ అంతా వీడియో తీస్తే లాంగ్ అయిపోతుందని, వీడియో లెంత్ అవుతుందని పైపులు వేసిన తర్వాత మొక్కలు వేయడం చూపించాం. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.